వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. పలాస నియోజకవర్గంలోని భూములను తాను కబ్జా చేశానంటూ ప్రత్యర్థులు చేసిన ఆరోపణలను రాష్ట్ర పశుసంవర్ధక మత్స్య శాఖల మంత్రి సీదిరి అప్పలరాజు తిప్పికొట్టారు. తను లేదా తన అనుచరులు భూములను కబ్జా చేసినట్టు ఎవరైనా నిరూపిస్తే వాటిని వారికే ఇచ్చేస్తారని ఆఫర్ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో ఎన్ని పార్టీలు కలిసి పోటీ చేసినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పలాస నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చానని చెప్పారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరటం తమకు ఆమోదయోగ్యం కాదన్నారు. సీఎం జగన్ను ఎవరు విమర్శించినా సహించబోమంటున్న సీదిరి అప్పలరాజుతో ఫోర్ సైడ్స్ టీవీ ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్. నుంచి పలాస ముఖ చిత్రం ఎలా ఉండబోతుంది, 2024 ఎన్నికల్లో ఏ ప్రభుత్వం అధికారంలోకి రానుందనే అంశాన్ని మనతో పాటు రాష్ట్ర మంత్రి ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే, చెప్పండి. 2024 సార్వత్రిక ఎన్నికలు పలాస ముఖ చిత్రాన్ని మార్చబోతున్నాయి అంటారు? ఖచ్చితంగా ఈ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదా జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టని కోట లాంటి నియోజకవర్గం. ఎందుచేతంటే మా ప్రాంతానికి ఒక విశిష్టత ఉంది. కొన్ని దశాబ్దాలుగా ప్రజల హక్కుల కోసం ఒక సమాజ నిర్మాణం జరగాలి అని చెప్పి అనేక మంది అడవులు పట్టి ఆయుధాలు పట్టి అసువులు బాసినటువంటి ప్రాంతం మాది. మరి ఈ ప్రాంతం ఏదైతే ప్రభుత్వాల నుంచి కోరుకుందో అందరికీ నాణ్యమైనటువంటి విద్య అందించాలని, నాణ్యమైనటువంటి వైద్యం అందించాలని, అందరికీ కూడా ఆర్థిక సహకారం అందించాలని, ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలని కలలుగని ఈ ప్రాంతంలో అనేక మంది ఉద్యమాలు చేసినారు. ఆ ఆలోచనలకు అనుగుణంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా నవరత్నాల పథకాలు తీసుకొని రావటం జరిగింది. నన్ను అడిగితే జగన్మోహన్ రెడ్డి గారుని ఈజ్ ద రియల్ కమ్యూనిస్ట్ అంటాను. కమ్యూనిస్ట్ భావాలని అత్యంత ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయగలిగినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు ఈ మాట నేను అనేక సందర్భాల్లో చెప్తా ఉంటానంటే, ఈరోజు ఈ ప్రభుత్వంలో ఏ కులమనో రాజకీయమనో పార్టీలను చూడకుండా అందరికీ అన్నీ చేయగలిగేటటువంటి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరికీ కూడా పెద్దపీట వేసినటువంటి, అన్ని వర్గాలని హక్కును చేర్చుకొని రాజ్యాధికారంలో అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వం. ఇలాంటి ప్రభుత్వం, ఇలాంటి నాయకుడు కావాలని ఈ ప్రాంతం అనేక దశాబ్దాలు ఉద్యమాలు చేసింది. అందుకని ఈ ప్రాంతం ఈసారి పెద్ద ఎత్తున నాట్ ఓన్లీ మై కాన్స్టిట్యున్సీ, ఇచ్చాపురం కాన్స్టిట్యున్సీ, పాతపట్నం, టెక్కలి, ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున గెలవబోతుందని నేనైతే అభిప్రాయపడతాను. జనసేన తెలుగుదేశం వెళ్ళబోతున్నాయి, ఆ దాటిని తట్టుకునే శక్తి ఉందా అని చెప్పేసి జనసేన వారైతే ఆరోపిస్తున్న పరిస్థితి. దీన్ని ఏమిటంటారు? దాటి ఏముంది, అంత దాటి ఏం లేదు. వాళ్ళకి ఏంటంటే చేతవక, సాధ్యపడక, జగన్మోహన్ రెడ్డి గారిని ధీటుగా ఎదుర్కోలేక ఒక కూటమి మాదిరి వస్తూ ఉన్నారు. దట్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్. ఒక కూటమి మాదిరి వస్తున్నారంటేనే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేకపోతున్నారని దాని అర్థం. ఒకటి మరొకటి ఇంకొకటి ఎంతమంది కలిసినా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేరు. ఈ మాట ఈరోజు కాదు, 2014లో కూడా చెప్పాం, 2019లో కూడా చెప్పాం. 2014లో మేమేమీ చిత్తుగా ఓడిపోయి ప్రతిపక్షంలో ఉండాల, గౌరవప్రదంగా ప్రతిపక్షంలో ఉన్నాం. 2019లో దేశంలో ఎవరికి సాధ్యపడిన విధంగా ముఖ్యమంత్రి అయినారు. ఇప్పుడు కూడా మళ్ళీ అలాగనే ముఖ్యమంత్రి అవుతారు. వాళ్ళకి చేతవక కూటమి, మేము చేతైన వాళ్ళం, మాకు ఆత్మవిశ్వాసం ఉంది, గెలవగలం అన్నటువంటి ఆత్మవిశ్వాసం ఉంది. కాబట్టి ఈరోజు నియోజకవర్గాల వారికి ఎమ్మెల్యే క్యాండిడేట్లు సైతం మేము అనౌన్స్ చేయగలుగుతా ఉన్నాం. వాళ్ళని అనౌన్స్ చేయమన్నాడు, చూద్దాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు ఎవరు ఎదుర్కోలేరు. నిన్నటి పరిస్థితి చూసుకుంటే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ నుంచి పగ్గాలు అయితే చేపట్టడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? ఆవిడ కాంగ్రెస్లోకి జాయిన్ అవ్వడం అనేటటువంటిది నేనైతే హర్షించను. ఆవిడ మా గౌరవ ముఖ్యమంత్రి గారికి స్వయాన సోదరి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానాలని ఎఫెక్టివ్గా ప్రజల్లోకి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి. ఈరోజు అసంబద్ధంగా మాట్లాడడం అనేది నేనైతే హర్షించేది కాదు. ఆవిడకి ఏదో విమర్శించాలనో లేకపోతే ఇంకోటి కాదు. కానీ కాంగ్రెస్ పార్టీ అనేది మా నాయకుడికి వ్యక్తిగతంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేసి వ్యక్తిగతంగా కుటుంబానికి చాలా నష్టపెట్టింది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ రాష్ట్రంలో ప్రజలను సైతం చాలా నష్టం చేసింది.
ఈ రాష్ట్రానికే చాలా నష్టం చేసింది ఆ మాటకు వస్తుంది. అలాంటి కాంగ్రెస్ పార్టీకి ఆవిడ వెళ్ళడం అనేది ఖచ్చితంగా మాకెవరికి యాక్సెప్టబుల్ కాదు. విధానాలని విమర్శిస్తే ఓకే, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా ఎవరు విమర్శించినా కానీ మేమైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకునేది ఉండదు. పలాస పరిస్థితి చూసుకుంటే మీ చిన్ననాటి నుంచి కూడా కాశీ బుగ్గ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ సమస్య అసంపూర్తిగా ఉండిపోయిన పరిస్థితి, ఇప్పటికీ కూడా పూర్తి అవ్వలేని పరిస్థితి. దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? జరుగుతుంది, బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయి నిలిచిపోవడం ఏం లేదు. మీరు ఇప్పుడు వచ్చారు కాబట్టి వెళ్ళి చూడవచ్చు, బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. పూర్తిగా ఆగిపోయినటువంటివి అంటే 10% వర్క్ జరిగింది, 90% అలా ఉండిపోయింది. 2007లో మొదలై 10% కంప్లీట్ అయితే ఈరోజు మేము 70-80% పూర్తి చేసాం. మరొక 10% పూర్తి అయితే వెహికల్స్ వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. ఇన్ ద కమింగ్ 2-3 months దాన్ని ఒక షేప్లోకి తీసుకొస్తాం. పలాస నియోజకవర్గానికి సంబంధించి ఎటువంటి ప్రధాన సమస్యలు మీరు పరిష్కరించగలిగారు ఇప్పటివరకు? మేము హామీ ఇచ్చిన ప్రతి సమస్యను కూడా మేము పరిష్కరించగలిగాం. కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ కావచ్చు, వాటర్ ప్రాజెక్ట్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ఒక డిగ్రీ కాలేజ్ కావచ్చు, ఒక జెట్టి కావచ్చు, ఆఫ్ షోర్ పనులు కావచ్చు, ఇవన్నీ కూడా మేము గతంలో ఇచ్చినటువంటి హామీలే. అన్నిటినీ కూడా నెరవేర్చే ఈరోజు మళ్ళీ మేము ఎన్నికలకు వెళ్ళబోతాం. ఇందులో ఎలా అంటారు, అప్పలరాజుకి సంబంధించి పెద్ద ఎత్తున కూడా భూమికి సంబంధించినటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? ఆ అడిగే వాళ్ళకి ఏం చెప్తారంటే, సార్ ఎవరైతే ఆరోపిస్తున్నారో వాళ్ళకి వెళ్ళి ఆయన ఆక్రమించుకున్నటువంటి ల్యాండ్స్ ఏవో చూపించండి రా బాబు, మనం తీసుకుందాం, ఆయన ఇచ్చేస్తాను అంటున్నాడని చెప్పి అడగండి. నేను ఆక్రమించుకున్న ల్యాండ్స్ ఏమైనా ఉంటే అవి చూపించమనండి వాళ్ళకి. నేనే కాదు, ఇదిగో ఈయన మా నానుచరుడే కదా, ఈయన నానుచరుడే కదా, వీళ్ళందరూ నానుచరులు, మా ఎంపీపీలు జడ్పీటీసీ నిరంతరం ఇదిగో మా అనుచరులు వీళ్ళందరూ. ఇందులో ఎవరైనా ఎక్కడైనా 1 ఇంచు నేల ఆక్రమించుకొని ఉంటే అది చూపించమనండి, అది ఆరోపించిన వాడికి తిరిగి ఇచ్చేస్తాను. ఇప్పుడు చూసుకుంటే ప్రధానంగా పెద్ద ఎత్తున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటు జనసేనలోకి, తెలుగుదేశం పార్టీలోకి అభ్యర్థులు కానీ నాయకులు కానీ మారుతున్న పరిస్థితి. అయితే త్వరలోనే తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారం చేపడుతుందంటూ కూడా చంద్రబాబు నాయుడు అయితే చెప్తున్న పరిస్థితి. దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు అంట? చంద్రబాబు అధికారంలోకి రావడం అనేది కళ. అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ హీ విల్ నాట్ బి ఏ చీఫ్ మినిస్టర్ ఎనీమోర్. అంతే, జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ముఖ్యమంత్రి, మళ్ళీ ముఖ్యమంత్రి, మళ్ళీ ముఖ్యమంత్రి. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. మొత్తం మీద చూసుకుంటే తన పైన వస్తున్నటువంటి ఆరోపణలంతా కూడా పక్కాగా సాక్ష్యాధారాలతో నిరూపిస్తే వారికి ప్రభుత్వ భూమిని తప్పకుండా అందజేస్తానంటూ కూడా పశుసంవర్ధక శాఖ మంత్రి అయితే అప్పలరాజు అయితే తెలియజేయడం జరుగుతుంది. అలాగే రాష్ట్రంలో నెలకొంటున్న పరిస్థితుల నేపథ్యంలో త్వరలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పక విజయం సాధిస్తుందంటున్నారు. పలాసకు సంబంధించినటువంటి ప్రధాన సమస్యలన్నీ కూడా ఇప్పటికే పరిష్కారం చేశానని, త్వరలోనే రానున్న 2024 ఎన్నికల్లో మరలా ప్రజలుగానే తనను గెలిపిస్తే మరిన్ని సమస్యలు పరిష్కరించి ప్రజల మన్ననలు పొందుతున్నట్టు కూడా అప్పలరాజు అయితే చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్టు గోవింద్తో చందు, 4 టీవీ, విశాఖపట్నం.